టెలికాం రంగంలో ఇప్పటికే అగ్రగామిగా దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఇప్పుడు అంతరిక్షం నుంచి కూడా తన నెట్వర్క్ సేవలను విస్తరించడానికి సిద్దమవుతోంది. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్, ఫ్రాన్స్ కు చెందిన యుటిల్శాట్ ఆధిపత్యం చెలాయిస్తున్న శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలోకి స్వదేశీ ఉపగ్రహాలతో జియో అడుగుపెట్టబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ప్లాట్ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ ఈ వివరాలను వెల్లడించారు. స్వదేశీ ఉపగ్రహాల ద్వారా సరిహద్దులు, మారుమూల గ్రామాలకు శాటిలైట్ కనెక్టివిటీ అందించేందుకు రిలయన్స్ జియో భారీ ప్రణాళికను సిద్దం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ప్లాట్ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ ఈ వివరాలను వెల్లడించారు. భూమిపై భారత్ ను జియో విజయవంతంగా అనుసంధానించిందని, ఇప్పుడు ఆకాశం నుంచి కూడా దేశాన్ని అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. జియో నెట్వర్క్ చేరుకోలేని అత్యంత మారుమూల గ్రామాలు, ద్వీప సముదాయాలు, సరిహద్దు అవుట్ పోస్టులకు ఈ ఉపగ్రహ కనెక్టివిటీ ఒక వారధిగా మారుతుందని వివరించారు. ఇందుకోసం భారత్ కోసం ప్రత్యేకంగా ఒక స్వదేశీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కాన్స్టలేషన్ ను అభివృద్ధి చేసే అంశాన్ని జియో పరిశీలిస్తోందని తెలిపారు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు జియో రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తోందని ఆకాష్ అంబానీ చెప్పారు. ఒకవైపు సొంతంగా దీర్ఘకాలిక స్వదేశీ సామర్థ్యాలను నిర్మించుకుంటూనే మరోవైపు సేవలను వేగవంతం చేయడం కోసం ప్రముఖ అంతర్జాతీయ శాటిలైట్ సంస్థల నుంచి కెపాసిటీని లీజుకు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ విధానం ద్వారా భారతదేశ కనెక్టివిటీ అవసరాలను వేగంగా తీర్చడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ప్లాట్ఫామ్ కు బలమైన పునాది పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్షం నుంచి భూమి వరకు పూర్తి స్థాయి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఎకోసిస్టమ్ ను సృష్టించేందుకు జియో భారత్ లోనే తన సొంత గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని ఆకాష్ అంబానీ తెలిపారు. ఈ మౌలిక సదుపాయాలు జియో భాగస్వామ్య గ్లోబల్ శాటిలైట్ నెట్వర్క్లతో పాటు భవిష్యత్తులో జియో ప్రయోగించబోయే సొంత ఉపగ్రహాలకు కూడా మద్దతుగా నిలుస్తాయని వివరించారు. ఈ సరికొత్త చొరవ ద్వారా అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న ఆత్మ నిర్భరతకు జియో మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు. అలాగే గ్లోబల్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవల మ్యాప్ లో భారత్ ను ప్రముఖ స్థానంలో నిలబెడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇవన్నీ జియోలో రాబోయే అద్భుతాలకు ఆరంభం మాత్రమేనని, అసలైన విజయాలు ముందున్నాయని ఆకాష్ అంబానీ స్పష్టం చేశారు. రాబోయే 2-3 భూమికి దాదాపు 650 కిలోమీటర్ల ఎత్తులో 1650 శాటిలైట్లను ప్రయోగించి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ డైరెక్ట్ టు డివైస్ సేవలను అందించాలని జియో భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం జియో ఇప్పటికే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ కు ప్రతిపాదనలు సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జియో ప్రణాళిక ప్రకారం శాటిలైట్ కాన్స్టలేషన్ నిర్మించాలంటే దాదాపు 95,000 కోట్ల నుంచి 1.42 లక్షల కోట్లు అవసరమవుతాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.